నేను రచయితగా, చరిత్రకారునిగా కొన్ని పుస్తకాలు వ్రాశాను. ఇందులో కొన్ని సామాజిక విషయాలపైన, మరికొన్ని చారిత్రక విషయాలపైన ఉన్నాయి. మహాచైతన్యము, మహోపదేశము, మునిమాణిక్యాలు, నమ్మకాలు, సత్యాలు సమాజాన్ని చైతన్యం చేసే పుస్తకాలు కాగా, మిగిలినవి చరిత్ర, చరిత్ర పరిశోధన, దేవాలయాల స్థల పురాణాలు వంటి విషయాలతో కూడినవి. నేను ఇప్పటి వరకు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోని 10,000 దేవాలయాలకు ఆయా గ్రామాల చరిత్రలతో కూడి స్థల పురాణాలు రాశాను. ఇప్పటి వరకు 30 పుస్తకాలు ముద్రించాను. ఇంకా 30 పుస్తకాలు ముద్రణకు సిద్ధముగా ఉన్నవి. ఇందులో కన్నడ నుండి తెలుగు అనువాద పుస్తకాలు 5, కన్నడ పుస్తకాలు 3 ఉన్నాయి. 2 వాల్యూములు. ఇందులో కాలభైరవ స్వామి స్థల పురాణము, గవితిమ్మరాయ స్వామి స్థల పురాణము, ఆర్యవైశ్య సంఘం 100 ఏండ్లు, మహాచైతన్యము, మహోపదేశము, అభయాంజనేయ స్వామి స్థల పురాణ చరిత్ర, మన ఊరి దేవాలయాలు, కౌండిన్య క్షేత్రాలు, మల్లికార్జున స్వామి తంబళ్లపల్లి చరిత్ర, సుగుటూరి గంగమ్మ చరిత్ర, దనుమకొండ గంగమ్మ చరిత్ర, పెడకంటి రెడ్ల గోత్రనామాలు 2 వాల్యూములు, పార్వతీ సమేత విరూపాక్షేశ్వర స్వామి స్ఫూర్తి పదాతలు 2 వాల్యూములు, మునిమాణిక్యాలు, పొంగనూరు జమీందారీ ఆలయాలు, కరసనపల్లి చరిత్ర, నమ్మకాలు సత్యాలు 2 వాల్యూములు, అభయాంజనేయ స్వామి స్థల పురాణ చరిత్ర, అహోబలేశ్వర స్వామి స్థల పురాణ చరిత్ర, కీలపట్లాదీశ్వర చరిత్ర, స్వీయ చరిత్ర పుస్తకాలు ముద్రితమైనవి. ఇక ముద్రితం కానివి మహోన్నతాలయాలు, అగస్తీశ్వరకొండ చరిత్ర, నిడిగుంట చరిత్ర, బోయకొండ గంగమ్మ స్థల పురాణము, త్రిలింగ క్షేత్రాలు, పలమనేరు నాడు నేడు, పులిగుండు చరిత్ర, చిత్తూరు దేవాలయాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, ధర్మరాజాలయం కరిడివారిపల్లి, మన శిథిల దేవాలయాలు 116, నల్ల పుస్తకం, కనుగొండరాయ స్వామి స్థల పురాణ చరిత్ర, మామడుగు ఆలయాలు, సోమేశ్వర స్వామి చరిత్ర చెదల్ల, కోదండరామస్వామి టీ పుత్తూరు, అర్కేశ్వర స్వామి దండుపాళ్యం, ఓబులేశ్వర స్వామి మురారిపల్లి, రామలింగేశ్వర స్వామి తప్పనపల్లి, బెంగళూరు అన్నయ్యరెడ్డి చరిత్ర, ఆవులపల్లి దుర్గాలు చరిత్ర, కీలపల్లి చరిత్ర మరియు ఇంకా చాలా పుస్తకాలు, మరికొన్ని పత్రికలు ముద్రితమైనవి. స్థానిక చరిత్రలే దేశ చరిత్రలు కావున స్థానిక చరిత్రల్ని వ్రాయాలనే తలంపుతో 1977 సంవత్సరం నుండి శోధన, పరిశోధనలతో నా కృషి చేస్తున్నాను. ఇంకా 10,000 దేవాలయాల చరిత్రలు వ్రాయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. ఈ రచనలకు నేను గ్రామ నామముల నుండి ప్రారంభించి రెవెన్యూ రికార్డులు, ఎండోమెంట్ రికార్డులు, జమీందారీ రికార్డులు, తామ్రపత్రాలు, తాళపత్రాలు, ఆర్కియాలజీ ఆర్చీవ్స్ గ్రంథాలు, శిలాశాసనాలతో మేళవించి ఇంకా ఎన్నో రకాలుగా సేకరించి వ్రాస్తాను. గ్రామాన్ని, గ్రామ పొలిమేరల్ని, అక్కడున్న పురాతన ఆలయాల్ని, కోటల్ని, కోనేర్లను, ఇతర కట్టడాలను అన్వేషించి చరిత్రకు రూపకల్పన చేస్తాను. ఒక ప్రశ్న పత్రంతో గ్రామస్తుల నుండి సమాధానాలు తీసుకుంటాను. పురాతన ఆధారాలన్నీ తెలిసిన తరువాత చరిత్రాన్వేషణ చేస్తాను. అందరి సౌకర్యార్థం వ్రాసిన గ్రామాల, దేవాలయాల చరిత్రలను పురాతన దేవాలయాల అన్వేషణ పేరుతో యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. కావున అన్నదమ్ముల్లారా, అక్క చెల్లెల్లారా, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించగలరని ఆశిస్తున్నాను. ఇంకా నీతి పద్యాల ప్రచారంలో భాగంగా 2 దఫాలుగా 30,000 వేమన పద్యాల గోడ క్యాలెండర్లు, మునిమాణిక్యాల పేరుతో 20,000 జనచైతన్య గోడ క్యాలెండర్లు, అమ్మకు వందనం అనే గేయం 15,000 పత్రికలు వేసి సమాజానికి అందించాను.